ఆత్మ ప్రణామాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల గారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. జూమ్ సెషన్ అందించిన రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్ లో 365 రోజుల సెషన్ లో 246వ రోజు క్లాస్ అందరికీ స్వాగతం. ఈరోజు మనం పిరమిడ్ ఎనర్జీ అలాగే పిరమిడ్ మెడిటేషన్ గురించి తెలుసుకుంటామండి. ఈ విషయాన్ని మనకు తెలియజేయడానికి ఓం ప్రకాశం గారు క్లాస్ రావడం జరిగింది. సార్ గారి ద్వారా మనము జ్ఞానాన్ని పొందుతాము. అలాగే ఆ తర్వాత మెడిటేషన్ కూడా చూసుకున్నాను. మనకు ఎంతో సుపరిచితమైనటువంటి ఓం ప్రకాశం సార్ గారిని గట్టిగా క్లాప్స్ చెప్తూ సార్కి వెల్కమ్ చెప్తాము. నమస్తే సార్, క్లాస్ కు స్వాగతం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీరు ఇలా ఉండి క్లాస్ ఒప్పుకోవడము నాకు బాధగా ఉంది. ఈ క్లాసులు వద్దనకూడదు, మనకి చేతనైనంతలో చెయ్యాలా అంటారు, కానీ మీరు పెద్ద సాహసమే చేస్తున్నారు. నాకు థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇస్తున్నారు మీరు. మహావతార్ ఫౌండేషన్ కి, తర్వాత మీకు, ధ్యాన మిత్రులందరికీ ఆత్మాభివందనాలు. రంగనాథ్ మాస్టర్ కూడా ఆత్మాభివందనాలు. ఈరోజు మన పిరమిడ్ గురించి చెప్పమన్నారు కాబట్టి, ఇదేదో ఇంజనీరింగ్ స్ట్రక్చర్. యాక్చువల్లీ పిరమిడ్ అనేది మనకి నార్మల్గా లైఫ్లో కూడా మనం డిఫరెంట్ స్ట్రక్చర్స్ చూస్తుంటాం. ఇప్పుడు ఒక ఈ బంతి ఉందనుకోండి, ఇది కూడా ఇంజనీరింగ్ స్ట్రక్చరే. దీంట్లో ఏంటంటే మనకు ఎనర్జీ ఏదైతే వస్తుందో ఈ మొత్తం త్రూఅవుట్ 360 డిగ్రీ సర్ఫేస్ లోపల ఎనర్జీ ఆగిపోతుంది. దానికి ఎగ్జాంపుల్ మనకు శివలింగం ఉంటుంది కదా, అది దాదాపు బంతిగా కాకుండా కొంచెం కొడుగుడాకారంలో ఉంటుంది. సో ఆ ఎనర్జీ ఫ్లో అనేది త్రూఅవుట్ 360 డిగ్రీస్ ఫ్లో అవుతుంటుంది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు మనకు శివుడికి మనం ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ రిసీవ్ చేసుకుని టోటల్ సర్ఫేస్ లో ఉంటుంది. అందుకని మనం ఏం చేస్తామంటే దాన్ని అభిషేకం చేస్తాం. సో ఇక్కడ చార్జ్డ్ ఎనర్జీ ఉంది కదా, అభిషేకం చేసినప్పుడు ఆ ఎనర్జీ వచ్చేసి మనకు ఏ పదార్థంతో మనం అభిషేకం చేస్తే ఆ పదార్థంలో ఆ ఎనర్జీ దాంట్లో మిక్స్ అయిపోతుంది. దానికే మనం ప్రసాదంగా తీసుకుంటాం. సో అది ఒకటి సోర్స్. ఇంకోటి, ఇప్పుడు మీరు ఈ రెక్టాంగులర్ సర్కిల్స్ తీసుకున్నారనుకోండి, స్క్వేర్ కానీ రెక్టాంగులర్ ఇలాంటి ఈ షేపులు తీసుకున్నప్పుడు ఈ ఎనర్జీ అనేది ఇలా ఫ్లో అవుతూ, కానీ ఇక్కడ ఏంటంటే 90 డిగ్రీస్ యాంగిల్ ఉంది కదా, ఈ యాంగిల్లో ఉన్నప్పుడు ఇక్కడ ఒక బుడిపలాగా ఎనర్జీ వస్తుంటుంది. ఇక్కడ ఇలా అన్ని కార్నర్స్ లో బుడిపలాగా ఎనర్జీ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇది రెక్టాంగులర్ కదా, అందుకని అలా ఉంటుంది. స్క్వేర్ అయినా అలానే ఉంటుంది. అదే మీరు ఒక శంఖాకారం అంటే లైట్నింగ్ అరెస్టర్స్ మీరు బిల్డింగ్స్ పైన చూస్తారు కదా, చివరి ఇలా శంఖాకారంలో ఉంటుంది. ఇలా శంఖాకారంలో ఉన్నప్పుడు ఇది అంటే జస్ట్ నేను తీసుకొచ్చాను ఇది, బట్ యాక్చువల్ ఏంటంటే ఇది గ్రాడ్యువల్ గా మనకు శంఖం ఎలా ఉంటుందో ఆ చివరికి ఎడ్జ్ అలా వస్తుందంట. అలా వచ్చినప్పుడు ఏంటంటే మనకు ఆ ఎండ్ ఆఫ్ ది ఈ షార్ప్ గా ఉంటుంది కదా, ఆ ప్లేస్ నుంచి ఎనర్జీ ఇలా ఒక బుడిప లాగా, అంటే పైన ఒక బెలూన్ లాగా ఇలా వచ్చేస్తుంది అంట. అప్పుడు ఏం చేస్తుందంటే మనకు ఆ స్టాటిక్ ఎనర్జీని యూనివర్స్ నుంచి ఏదైతే మనకు లైట్నింగ్ అదాలిటీ వచ్చినప్పుడు ఆ ఎనర్జీని ఇది లాక్కొని కిందికి ఇలా అక్కడి నుంచి ఏం చేస్తారంటే వాళ్ళు ఎర్తింగ్ పెట్టి తీసుకెళ్ళి కింద గ్రౌండింగ్ చేస్తారు అన్నట్టు. సో ఈ విధంగా ఏంటంటే ఆ షేపులను బట్టి ఆ ఎనర్జీ అట్రాక్ట్ చేస్తుంటుంది. సో అదే విధంగా మనకు పిరమిడ్ వచ్చేసి త్రిభుజాకారంలో ఉంటుంది. ఆ త్రిభుజాకారంలో ఉన్నప్పుడు దీన్ని ఆస్పిషియస్ యాంగిల్ వచ్చేసి 51 డిగ్రీస్ 51 సెకండ్స్ 51 మినిట్స్. అంటే మనకు ఆ యాంగిల్ ఇలా తీసుకున్నప్పుడు ఈ పైన ఎక్కడైతే మనం ఇందాక మనం చూసాం కదా, ఈ కార్నర్స్ లో ఎలా అయితే వస్తుందో ఆ కార్నర్స్ నుంచి పైకి బుడిప రూపంలో ఎనర్జీ అట్రాక్ట్ చేస్తుంటుంది.
అది ఎలా అంటే మనకు 3 times ది నార్మల్ ఎనర్జీ. అంటే మామూలుగా మనం ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇక్కడ బికాస్ ఆఫ్ ద హోలిస్టిక్ స్ట్రక్చర్ వల్ల 51 degrees 51 minutes ఉన్నప్పుడు ఆ బుడిపలాగా ఎలా అయితే పైకి ఎనర్జీ అది అట్రాక్ట్ చేసి ఆ ఎనర్జీని కిందికి మనకు పంపిస్తూ ఉంటుంది అన్నట్టు. అందుకే ఈ కార్నర్స్ ఆఫ్ ది మన పిరమిడ్ ఎక్కడ తీసుకున్నా కూడా ఆ ఆ ఏరియాస్ లో మనకు హైయెస్ట్ ఎనర్జీ ఉంటుంది. ఈ పైన బుడిపలో ఉంటుంది, తర్వాత కింద మనకు కింగ్ చాంబర్ అంటారు కదా, ఆ కింగ్ చాంబర్ వచ్చేసి 1/3 ఆఫ్ ది హైట్. అంటే కింద నుంచి 2/3, పైన మనకు అపెక్స్ నుంచి కిందికి తీసుకొస్తే 1/3 ఆఫ్ హైట్ లో ఆ కింగ్ చాంబర్ అనేది పెడతారు. అలా పెట్టినప్పుడు ఏంటంటే అక్కడ మనకు 3 times ఎనర్జీ ఉంటుంది, ప్లస్ ఆల్ ద కార్నర్స్ ఆఫ్ ది పిరమిడ్. సో మనం ఎప్పుడైనా వెళ్తే వీలైతే కింగ్ చాంబర్ లో ఉండాలి, లేకపోతే కిందనే ఉండదలుచుకుంటే ఆ కార్నర్స్ దగ్గర కూర్చోవాలండి. కూర్చొని మనం ధ్యానం చేసినప్పుడు 3 times ఎనర్జీ వస్తుంటుంది. సో ఈ పిరమిడ్ అందుకే హోలిస్టిక్ స్ట్రక్చర్ గా తీసుకొని దాన్ని యూజ్ చేస్తానంట ధ్యానంలో చేసినప్పుడు. మామూలుగా మనం ధ్యానం చేస్తుంది అనుకున్న ఇది 3 times ఎనర్జీ మనకు వస్తుంది. అదే ఇంకా మనకి ఇంకా ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ కావాలన్నప్పుడు సామూహిక ధ్యానం చేసినప్పుడు, సామూహిక ధ్యానం చేసినప్పుడు ఏంటంటే ఆ గ్రూప్ ఎనర్జీస్ ఉంటాయి కదా, అది ఇంకొక 3 times, అంటే 3 times ప్లస్ 3 times టోటల్ 9 times ఎనర్జీ వస్తుంటుంది మనం సామూహిక ధ్యానం పిరమిడ్ లో చేసినప్పుడు. అదే మాదిరి అదే కనుక మనం ఏ పౌర్ణమి అమావాస్య అలాంటివి తీసుకున్నప్పుడు ఇంకొక 3 times, అంటే 9 into 3 27 times ఎనర్జీ వస్తుంటుంది అన్నమాట. అందుకే చంద్రమా మనసో జాత అంటారు కదా, అక్కడ చంద్రుడు ఏంటంటే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మొత్తం అట్రాక్ట్ చేస్తుంటుందంట. అందుకే మనం ఎప్పుడైతే పౌర్ణమి ధ్యానం చేసినప్పుడు ఏంటంటే అందులో పిరమిడ్ లో చేసినప్పుడు ఇంకోటి గ్రూప్ గా చేసినప్పుడు అంటే 27 times ఎనర్జీ వస్తుంటుంది. మామూలుగా మనం ధ్యానం చేసిన దానికంటే అన్ని రెట్ల ఎనర్జీ వచ్చినప్పుడు ఆ ఎనర్జీ వల్ల ఏంటంటే మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవి ఆస్ట్రల్ సర్జెస్ రూపంలో ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ క్యూర్ అవుతుంటుంది. అందుకని ఏం చేస్తారంటే పౌర్ణమి ధ్యానం కంపల్సరిగా పౌర్ణమికి 3 రోజులు అటు 3 రోజులు ఇటుగా ధ్యానం చేయాలని చెప్పనే దానికి కారణం అది. అది పౌర్ణమి ధ్యానం పిరమిడ్ లో సామూహికంగా చేసినప్పుడు 27 times ఎనర్జీ వస్తుంది. సో కాబట్టి మనకి ఎక్కడ పౌర్ణమి ధ్యానం ఉన్నా కూడా మనకు ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు కంపల్సరీ పిరమిడ్ లో పౌర్ణమి ధ్యానం చేయాలి సామూహికంగా. అలా అదే విధంగా అమావాస్య రోజు తీసుకున్నారనుకో, అమావాస్య రోజు సూర్యుడు ఉన్నప్పుడు, పౌర్ణమి అయితే చంద్రుడు ఉన్నప్పుడు చేయాలి. అమావాస్య రోజు సూర్యుడు ఉన్నప్పుడు మనం చేసినప్పుడు 3 days అటు ఇటుగా తీసుకున్నప్పుడు భాస్కరం అంటే ఆదిత్యుడు మనకి ఆరోగ్యాన్ని ఇస్తాడు అన్నట్టు. కాబట్టి మనం ఎప్పుడైతే డే టైం అమావాస్య రోజు ధ్యానం చేసినప్పుడు హైయెస్ట్ ఎనర్జీస్ మనకు వచ్చేసి ఆ ఎనర్జీస్ వల్ల మన ఆరోగ్యం అనేది ఇంప్రూవ్ అవుతుంది. అందులో మనకు సన్ ఎక్స్పోజర్ మార్నింగ్ అవర్స్ లో అప్ టు 8 o'clock 8:30 వరకు కనుక తీసుకున్నప్పుడు ఈ ఉషా కిరణాలు అంటారు, సన్ రెడ్ కలర్ లో ఉంటాడు ఆ టైంలో. అక్కడి నుంచి ఆ కిరణాల వల్ల మనకు విటమిన్ డి ప్లస్ ఇంకోటి ఏంటంటే మన చక్రాలు వచ్చేసి 7 colors ఉంటాయి కదా. సో ఆ 7 colors అంటే మనం ఇంద్రధనుస్ ఫామ్ చేయాలి. ఇంద్రధనుస్ ఫామ్ చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఒక రాగి చెంబులు అలాంటి ద్వారా మనం ఒక దారి వస్తున్నప్పుడు ఇలా పైనుంచి కిందకి మన సూర్యుడిని చూసి ఇలా పోస్తే ఆ వచ్చే ఎనర్జీస్ ఈ దారి ద్వారా మనకి ఇంద్రధనుస్ ఫామ్ అయ్యి 7 colors మన ఆల్ 7 చక్రాస్ యాక్టివేట్ అవుతాయి. ఈ యాక్టివేట్ కావడం వల్ల ఆ ఎనర్జీని మనం రిసీవ్ చేసుకుంటే మనకు కావాల్సిన విటమిన్ డి అలాంటి రావటానికి కారణం ఏంటంటే ఇదే అన్నట్టు. సూర్యుడి వల్ల మనకి ఈ ఆరోగ్యానికి సంబంధించిన విటమిన్ డి అలాంటివన్నీ వస్తుంటాయి అన్నట్టు. కాబట్టి ఈ ఇది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు రాబోతుంది 7వ తారీఖు ఏంటంటే చంద్రగ్రహణం. చంద్రగ్రహణం అప్పుడు కూడా మనకు కాస్మిక్ ఎనర్జీ అనేది డైరెక్ట్ మనకు వచ్చేస్తుంది. అక్కడ ఏంటంటే అయనైజేషన్ అనేది ఉండదు. ఉండనప్పుడు ఏంటంటే డైరెక్ట్ రేస్ అంటే దానికి అబ్స్ట్రక్షన్ అంటూ ఉండదు. ఎక్కడైతే కాస్మిక్ ఎనర్జీ ఉందో డైరెక్ట్ మన దగ్గరకు వస్తుంది. అందుకే ఏమంటారంటే మనకి ఈ మంత్రోచ్చారణ అలాంటివి చేసేవాళ్ళు ఆ టైంలో మంత్ర దీక్ష తీసుకోవటం లేకపోతే మంత్రోచ్చారణ చేయటం, దీక్ష తీసుకున్న మంత్రోచ్చారణ చేయటం కారణం ఏంటంటే మనం ఒకసారి మంత్రాన్ని ఉచ్చరిస్తే 1000 రెట్ల ఎనర్జీ వస్తుంది అన్నట్టు. సో అందుకని మనకు ఈ
గ్రహణాల టైంలో కూడా మన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అందులో ఇప్పుడు ఆల్మోస్ట్ 3 అవర్స్ అంటే నైట్ 9:50 నుంచి 12:50 వరకు మనకు గ్రహణం డ్యూరేషన్ ఉంది. సంపూర్ణ చంద్రగ్రహణం. సో, ఆ టైంలో గనుక మనం గనుక ధ్యానం చేస్తే మామూలుగా ఈ మంత్రోచ్చారణ కంటే గూడా మనకి తెలుసు గదా! అదొక శ్లోకం తెలుసు కదా! ఏంటంటే ఈ కోటి స్తోత్ర అదే కోటి స్తోత్ర సమో జప ఆ! కోటి పూజ సమో స్తోత్ర కోటి స్తోత్ర సమో జప కోటి జప సమో ధ్యాన కోటి ధ్యాన సమోలయ. సో, మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఏందంటే ఇన్ని అంటే 4 సార్లు కోటి ఇంటూ కోటి ఇంటూ కోటి కోటి ఆ స్థితిలో ఉంటాము. అంటే మామూలుగా వాళ్ళకి మంత్రోచ్చారణలో అంత ఫలితం వస్తుందంటే, మనం ఆ టైంలో గనుక ధ్యానం చేస్తే, ఆ ధ్యానము ప్లస్ ఈ ఇంకో 1000 టైమ్స్. సో, అంత ఎనర్జీస్ మనకొస్తాయి. కాబట్టి అలాంటి అవకాశాలు ఎప్పుడైనా మనం ఉపయోగించుకొని, ఎప్పుడైనా గాని పౌర్ణమి ధ్యానం, అమావాస్య ధ్యానం, తర్వాత సామూహిక పిరమిడ్ ధ్యానం, ప్లస్ ఇలాంటి ఈ చంద్ర సూర్య గ్రహణాల టైంలో గూడా మనం చేస్తున్నప్పుడు మనకు హైయెస్ట్ ఎనర్జీ వచ్చి, మనలో ఉన్న నెగెటివ్ ఎనర్జీస్ అన్నీ పోతాయి. చంద్రగ్రహణం కాబట్టి నెగటివిటీ పోయి ఆస్ట్రోసర్జరీస్ అవకాశం ఉంటుంది. సో, అదొకటి. ఇంకా వేరే ఎనర్జీ సోర్స్ అన్నప్పుడు మనకి ఈ గ్రీనరీ ఎక్కడైతే అడవులు, తర్వాత వృక్షాలు ఎక్కువగా ఉంటాయో అక్కడ గూడా ఎనర్జీ సోర్సెస్ బాగా ఉంటాయి. ప్లస్ ఈ హైయెస్ట్ ఎలివేషన్ ఉన్న కొండలు అలాంటి ఇప్పుడు తిరుపతి, శ్రీశైలం అలాంటివి తీసుకున్నప్పుడు గూడా ఆ కొండ ప్రాంతాల్లో గూడా మనకు ఎనర్జీ చాలా రెట్లుంటాయి. అట్‌లీస్ట్ ఒక 700 టైమ్స్ నార్మల్‌గా మనం ఉండే ప్లేసెస్ కంటే ఎక్కువుంటాయి. మనం ఈ జనావాసంలో ఉన్నప్పుడు అంటే బిల్డింగ్స్ ఇలాంటివి ఉన్నప్పుడు ఆ వచ్చే ప్రాణశక్తి అనేది స్ట్రెయిట్‌గా మన దగ్గర రాకుండా డీవియేట్ అవుతూ ఉంటుంది. రిఫ్లెక్షన్స్ వచ్చి అదంతా వచ్చేసి దానిలో ఉన్న ప్రాణశక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇంకోటేంటంటే మధ్యలో జనాలు దాన్ని పీల్చి అదంతా పొల్యూట్ కావటం. కాబట్టి మనం అప్పుడప్పుడు ఏంటంటే ఓపెన్ స్పేసెస్‌కెళ్ళాలి. ఎక్కడైతే గార్డెన్స్ కానీ, లేకపోతే ఓపెన్ గ్రౌండ్స్, లేతే మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఈ హై ఎనర్జీ ప్లేసెస్‌కి మనం గనుక వెళ్ళామనుకోండి, ఆ ఎనర్జీస్ మనం తీసుకొని రిఫ్రెష్ అయ్యే అవకాశాలుంటాయి. అందుకే దేవాలయాల్లో ఎప్పుడు గూడా మీకు సాధ్యమైనంత వరకు కొండల పైన ఉండటానికి కారణం ఇదండి. ఇవన్నీ ఎనర్జీ ప్లేసెస్. అలానే మీకు ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలన్నా, శక్తిపీఠాలన్నా 108 దివ్య దేశాలన్నా అదంటే మన పూర్వీకులు ఆ ఎనర్జీ సోర్సెస్ ఎక్కడైతే మనకు రిసీవింగ్ ఉంటుందో ఆ ప్లేసెస్ లోపట ఈ విగ్రహ ప్రతిష్ఠ చేసి దాంట్లో యంత్ర ప్రతిష్ఠ చేస్తారు. యంత్ర ప్రతిష్ఠ చేయటం వల్ల కాపర్ ప్లేట్ కాబట్టి దాంట్లో ఆ పర్టిక్యులర్ ఇప్పుడు మన క్రాప్ సర్కిల్స్ అంటాం గదా! ఆ మాదిరి ఈ ప్యాటర్న్స్ వల్ల ఎనర్జీని అది అట్రాక్ట్ చేస్తుంది. ఎనర్జీని అట్రాక్ట్ చేసి మనకి ఏదైతే విగ్రహం ఉందో ఆ విగ్రహం ద్వారా మనకు ఎమిట్ అవుతుంది. అందుకే గర్భాలయం దగ్గరికెళ్ళినప్పుడు మనకు పీస్‌ఫుల్‌గా ఉండటానికి కారణం అదంట. ప్రదక్షిణ చేసినప్పుడు గూడా గర్భాలయం చుట్టూ చేస్తాం గదా! చేసినప్పుడు అక్కడ గూడా మనకు అదే ఎనర్జీ వస్తుంది. ఆ ప్రదక్షిణ చేసి అక్కడ మనం ధ్యానం చేశామనుకోండి, పత్రిజీ గారు అదే అంటారు. దేవాలయాల్ని ధ్యానాలయాలుగా మార్చండి అనటానికి కారణం అదే అన్నట్టు. ఆల్రెడీ అక్కడ పిరమిడ్ స్ట్రక్చర్స్ అవి. ఒక ఈ శిఖరాలు అవి తీసుకున్నప్పుడు ఆల్మోస్ట్ అదే స్ట్రక్చర్స్ ఉంటాయి. సో, అవి అట్రాక్ట్ చేసి యంత్ర ప్రతిష్ఠ ద్వారా గూడా ఆ ఎనర్జీస్ అక్కడికొచ్చి అవి రేడియేట్ అవుతాయి. అక్కడ మనం ఏంటంటే ఈ పూజలు ఇవన్నీ చేయటం అనేది మనకు ఇందాక శ్లోకంలో చెప్పినట్టుగా అది తక్కువ లెవెల్‌లో ఉంటుంది. అదే గనుక మనం ధ్యానం చేసామనుకోండి, ఆ ఎనర్జీస్‌ని మనం అట్రాక్ట్ చేసుకొని అక్కడ ఆ సోర్స్ ఎనర్జీ పెంచొచ్చు. ప్లస్ మనలో గూడా ఎనర్జీ ఎక్కువ తీసుకోవచ్చు. అందుకనే సామూహికంగా వెళ్లి అక్కడ మనం గనుక ధ్యానం చేసామనుకోండి, ఆ ఎనర్జీస్ ఇంకా బాగా ఉంటాయన్నట్టు రెగ్యులర్‌గా చేయటం వల్ల ధ్యానాలయాల్లో. ఇప్పుడు ఇళ్ళలో అంటే మనకెప్పుడు అపార్ట్మెంట్స్ ఇలాంటి వాటిలలో లిమిటెడ్‌గా ఎనర్జీ వస్తుంటుంది. కాస్మిక్ ఎనర్జీ అనేది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఈ ప్యాటర్న్స్ డిఫరెంట్‌గా ఉంటాయి గదా! ఇప్పుడు మనకు వాటర్ మామూలుగా ఒక బిందెలో గాని అలాంటి దాంట్లో పట్టి ఒక 24 అవర్స్ అలా ఉంచామనుకోండి, క్రిస్టలైన్ స్ట్రక్చర్స్ ఫార్మ్ అవుతుంది. అదే మీరు డిస్టర్బ్ చేశారనుకోండి దాన్ని, డిస్టర్బ్ చేసినప్పుడేంటే ఆ స్ట్రక్చర్స్ అన్నీ డిస్టర్బ్ అవుతాయి.
సో ఇక్కడ మనం ఉండే ఇళ్లలో ఈ పట్టణాలలో కానీ విలేజెస్ కానీ ఎక్కడైతే దగ్గరగా క్లస్టరింగ్ హౌసెస్ ఉండి ఆ సిమెంట్ స్ట్రక్చర్స్ డిఫరెంట్ షేపులలో ఉండటం వల్ల ఆ వచ్చే ఎనర్జీస్ అనేది ఒకటి డైరెక్ట్ మనకు రావు. అవి డిఫరెంట్ డైరెక్షన్ లో డీవియేట్ అవుతూ రిఫ్లెక్షన్స్ వస్తూ చివరికి దానిలో ఉన్న ప్రాణశక్తి కోల్పోయి అది మనం పీల్చుకుంటున్నాం. దానికనే జనావాసాల్లో ఉన్నప్పుడు మనకు చీకులు చింతలు ఇవ్వడానికి కారణం ఏంటంటే సేమ్ టైప్ ఆఫ్ ఎనర్జీస్ మనకు ట్రాన్స్మిట్ అవుతాయి. కాబట్టి అప్పుడప్పుడు మనం ఈ పిరమిడ్ స్ట్రక్చర్స్ ఇంట్లో పెట్టుకోవటం, ఎందుకంటే ఆ యొక్క సైజుని బట్టి సపోజ్ మీరు పిరమిడ్ 2x2 పిరమిడ్ ఉందనుకోండి, దాన్ని చుట్టూ ఎటు చూసినా కానీ ఒక 10 feet రేడియస్ లో దాన్ని ఎనర్జీస్ ఫామ్ అవుతాయి. సో అది కానీ ఇంకా లేకపోతే మన యూజింగ్ ద క్రిస్టల్స్ కానీ క్రాప్ సర్కిల్స్ ఇలాంటివన్నీ యూజ్ చేసినప్పుడు ఏంటంటే ఆ ఎనర్జీస్ మనకు ఫోకస్ అవుతాయి. ఫోకస్ అయ్యి ఆ ఫోకస్ అయిన ఎనర్జీస్ ద్వారా మనకు హీలింగ్ అనేది ఏర్పడుతుంది. అందులో మీరు రెగ్యులర్ గా సామూహిక ధ్యానం ఇళ్లలో కూడా ప్రోగ్రామ్స్ పెట్టుకొని చేశారనుకోండి, సో ఆ ప్యాటర్న్ అనేది మనకు అక్కడ ఏర్పడి మనకు తొందరగా దాని రిజల్ట్స్ అనేది తెలుస్తుంది. కాబట్టి ఆ పిరమిడ్ యొక్క విశిష్టత అది. ఆ పిరమిడ్ ని మనం సైజుని బట్టి కూడా ఎనర్జీస్ పెరుగుతుంటాయి. ప్లస్ ఇంకోటి గ్రూప్ మెడిటేషన్స్ చేయటం వల్ల కూడా కొన్ని హీలింగ్ పిరమిడ్స్ ఉంటాయి. దాంట్లో ఏంటంటే వాళ్ళు క్రిస్టల్స్ క్రాప్ సర్కిల్స్ పెట్టేసి ఒక ప్యాటర్న్ మీద ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రిస్టల్స్ పెడతారు. క్రిస్టల్స్ కూడా అంటే మనకి 7 కలర్స్ వస్తాయి. 7 కలర్స్ వల్ల ఆ వచ్చిన కలర్స్ ద్వారా మనకు 7 చక్రాస్ యాక్టివేట్ అయ్యి తొందరగా హీల్ అవటానికి కారణం అదేనట్టు. కొన్ని పిరమిడ్స్ లో మనకు హీలింగ్ క్రిస్టల్స్ ఉంటాయి కాబట్టి తొందరగా మనం హీల్ అవుతాం. అలా డిఫరెంట్ అంటే వాళ్ళ అనుభవాన్ని బట్టి ఆ ప్యాటర్న్స్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క పిరమిడ్ లో కూడా ఆ చుట్టుపక్కల వాతావరణాన్ని బట్టి ఆ ఎలివేషన్ హైట్ ని బట్టి కొండపైన బెంగళూరు తీసుకున్నారు అనుకోండి, బెంగళూరుది కొండపైన ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే చుట్టూ ప్యాటర్న్ ఏంటంటే గ్రీనరీ, రైట్ ఫ్రమ్ మనకు కింద మామూలు నేల కనిపించదు, అంతా గ్రీన్ బెడ్డే కనిపిస్తుంది టోటల్ గా. అందుకే అక్కడ మనం ధ్యానం చేసినప్పుడు చాలా ఎనర్జీస్ అనిపించాను నాకు ఎక్స్పీరియన్స్. కడతాల్లో ఏంటంటే బికాస్ ఆఫ్ పెద్ద స్ట్రక్చర్ కాబట్టి, కడతాలు కానీ మనకి ఈ పేరవరం కానీ ఆ సైజ్ పెరిగిన కొద్దీ మనకు ఆ ఎనర్జీ అట్రాక్షన్ చాలా పెరుగుతుంటుంది. సో వాటిని మనం సద్వినియోగం చేసుకుంటూ మనకు వీలున్నప్పుడు పౌర్ణమి అమావాస్య ధ్యానాలు కండక్ట్ చేస్తుంటారు కదా, దగ్గరలో ఉన్న పిరమిడ్స్ దగ్గరికి వెళ్ళి ఆ ఎనర్జీస్ మనం గెయిన్ చేసుకొని మన ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవటం వల్ల అదొకటి. ఇంకా నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే న్యూటన్ గారిది క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ ఉంది కదా, అది కూడా హిల్లీ ప్లేస్. ప్లస్ రెగ్యులర్ గా ఈ ధ్యానాలు ప్లస్ మొక్కలు వాళ్ళని పెంచడం వల్ల ఆ మొక్కలు కూడా అన్ని రకాల మొక్కలు కాదు, వాళ్ళ ఒక ప్యాటర్న్స్ ప్రకారం పెంచారు. ఏంటంటే ఆక్సినేటెడ్ ప్లాంట్స్ ఉంటాయి కదా, ఒక దగ్గర రావి చెట్లంతా ఒక గ్రూప్ గా పెంచారు, ఇంకో దగ్గర గురువనం అంటారు. గురువనం అంటే ఈ అట్టి చెట్లు ఉంటాయి కదా మన మామూలుగా గురువుకి సంబంధించింది, ఆ చెట్లు పెంచారు. ఇంకో దగ్గర వచ్చేసి మారేడు పితృవనం అంటారు, అక్కడ మారేడు చెట్లు పెంచారు. లక్ష్మీనారాయణ వనం అని చెప్పని మొత్తం తులసి మొక్కలన్నీ. సో అట్లా ఒక 6-7 విభాగాలుగా విభజించి మొక్కలు ఒక ప్యాటర్న్ గా అక్కడ పెంచి రెగ్యులర్ గా అక్కడ ఆ లొకేషన్ యాజ్ వెల్ యాజ్ మనకు ఎప్పుడన్నా ఎనర్జీ డెఫిషియన్సీ అలాంటి ఫీల్ అయినప్పుడు వాళ్ళ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, మంత్లీ వన మహోత్సవం అలాంటి ఒక 2-3 days మనం అక్కడ వెళ్ళొస్తే ఆ డిఫరెన్స్ ఫీల్ అవుతాం మనం, బాడీ రీఛార్జ్ అయినట్టుగా. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి ఎక్కడైతే ఎనర్జీ ప్లేసెస్ లైక్ టెంపుల్స్ అనే అలా చోట చెప్పులు వాడకూడదు అంటారు. కారణం ఏంటంటే అంటే అవి ఆల్రెడీ ఎనర్జీ ప్లేసెస్ కాబట్టి మనం బేర్ ఫుట్ తో వాకింగ్ చేసినప్పుడు శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా భూమి తీసేసుకొని మనకు పాజిటివ్ ఎనర్జీ ఇస్తాయి. అలానే మన పార్కులలో కూడా గ్రీన్ గ్రాస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ కూడా బేర్ ఫుట్ వాకింగ్ చేయండి.
అలాంటి పెద్ద పెద్ద వృక్షాలు ఎక్కడైతే ఉంటాయో వృక్షాలకు వెళ్ళి హగ్ చేసుకోండి. అంటే మెయిన్లీ ఆక్సినేట్ ప్లాంట్స్ ఉంటాయి కదా, దేవతా వృక్షాలు అంటారు. దేవతా వృక్షాల్లో మీకు రావి, మర్రి, జువ్వి, తర్వాత మీకు ఇది వేప వేప చెట్టు కానీ, అశోక వృక్షాలు కానీ, తర్వాత తులసి వనము, నెక్స్ట్ గోశాలలు, ఇంకా మీకు ఇవి కూడా ఏంటారు, ఈ వృక్షాలతో పాటుగా మనకు బిల్వము, నెక్స్ట్ నేరేడు, మామిడి, తర్వాత రుద్రాక్ష, ఇలాంటి ఆస్పీషియస్ ప్లాంట్స్ వల్ల మనకు అవి చాలా ఆక్సిజనేషన్ ఇస్తుంది మనకి శరీరానికి. అందుకనే మనకి ఎప్పుడైనా చికాగ్గా ఉన్నప్పుడైనా, ఇంకేదైనా లేకపోతే పీరియాడికల్గా వారానికి ఒకసారి లేకపోతే 15 డేస్కి ఒకసారి వెళ్ళి మనం అక్కడ టైం స్పెండ్ చేసాం అనుకోండి, చెట్లను హక్ చేసుకొని, మనకి చెట్లు మాట్లాడతాయి కూడా. ఏ విధంగా అంటే మీ మనసు ఫోకస్ చేసి మీ సమస్యను చెట్లకు చెప్పుకున్నప్పుడు ఆ చెట్లు మీ లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తీసేసుకొని పాజిటివ్ ఎనర్జీ ఇస్తాయి మీకు. అది ఇచ్చేసి మీకు ఆ సమస్యకు పరిష్కారం కూడా చెప్తాయి. సపోజ్ మీరు చెవు కనుక ఆనిస్తే అది అంటే చెప్పులేసుకోవద్దు, కింద భూమి మీద బేర్ ఫుట్ తో ఉంటూ మన పాదాలని వేలతో అనుసంధానం చేస్తూ చెట్టుని హక్ చేసుకొని మన సమస్యలు చెప్పుకోవాలి. చెప్పుకున్నప్పుడు నాకు కావాల్సిన ఈ నెగిటివ్ తీసేసి కావాల్సిన ఎనర్జీ ఇవని చెప్పాను. పెద్ద చెట్ల దగ్గరికి వెళ్ళాలి, చిన్న వాటికి వెళ్ళకూడదు. గ్రీన్ గా ఉన్న వాటికి వెళ్ళి అక్కడ మనం హక్ చేసుకొని చెప్పుకున్నప్పుడు చెట్లు మనకి రిప్లైగా ఏమంటాయంటే ఇంకోసేపు ఉండండి, లేకపోతే ఇంకొంచెం గట్టిగా హక్ చేసుకోండి అన్నట్టుగా మనకు ఆ మెసేజ్ ఇస్తుంది. ఆ మెసేజ్ని బట్టి మనం ఆ చెట్లు మనం ఫోకస్ చేసాం అనుకోండి, ఆ దాని వేల ద్వారా తీసుకునే నీటి శబ్దాన్ని కూడా మనం వినగలుగుతాం. సో అట్లా నేను రుద్రాక్ష చెట్లు విన్నాను, మా ఫ్రెండ్స్ వచ్చేసి వేప చెట్టు, రావి చెట్లలో కూడా విన్నారు. అంటే దేర్ ఎక్స్పీరియన్సెస్. సో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ మనం ఈ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ వెళ్ళినప్పుడు కూడా చేయొచ్చు. అంటే ఎప్పుడైతే మీకు వీలవుతుందో మంత్లీ వాళ్ళ వన్యమైత్రేయ ప్రోగ్రామ్స్ అలాంటి జరిగినప్పుడు కూడా వెళ్ళి చేసుకుంటూ మనకు బాడీ ఎప్పుడు పీరియాడికల్గా రీఛార్జ్ చేసుకున్నట్టుగా ఉంటుంది. అందుకనే మనం ఎప్పుడు కూడా సాధ్యమైనంత వరకు ఈ అమావాస్య పౌర్ణమి ధ్యానాలు ఉన్నప్పుడు, గ్రూప్ ధ్యానాలు ఉన్నప్పుడు తప్పనిసరిగా అటెండ్ కాండి. అందులో ప్రిఫరబుల్లీ పిరమిడ్స్ బెటర్. పిరమిడ్స్ లేనప్పుడు పిరమిడ్ సెంటర్స్ కూడా వెళ్ళొచ్చు. పిరమిడ్ సెంటర్లో అంటే వాళ్ళు మామూలుగా ఇంట్లోనే 2x2, 4x4 పిరమిడ్స్ పెడతారు. సో అక్కడ గ్రూప్ గా ఉన్నప్పుడు ఆ ఎనర్జీస్ చేస్తుంటారు కాబట్టి రెగ్యులర్ గా ఉన్నప్పుడు మనకు ఆ ఎనర్జీస్ అనేది వస్తాయి అన్నమాట. దానివల్లనే ఆ పిరమిడ్ అనేది మనకు విశిష్టమైన ప్లేస్. అందులో నేను కలికిరి జీతవనం ఉంది కదా, అక్కడ వెళ్ళినప్పుడు ప్రతి స్ట్రక్చర్ ని, అంటే మన అకామిడేషన్ కానీ, లేకపోతే భోజనశాల కానీ, గోశాల కానీ, ప్రతి స్ట్రక్చర్ పిరమిడ్స్ చేశారు వాళ్ళు. అంటే నియర్లీ 75 పిరమిడ్స్ ఉంటాయి. ఇంకా అది కాకుండా ఏంటంటే మనం ధ్యానం చేసుకున్న పిరమిడ్ వాళ్ళు ఏం చేస్తారంటే 18x18 చిన్నదే, కానీ కింద ఏం చేశారు, ఒక స్క్వేర్ క్యూబ్ లాగా అన్ని చిన్న చిన్న క్యూబికల్స్ లాగా అవి కట్టి దాంట్లో ఈ 9x9 ఇంచెస్ కాపర్ పిరమిడ్స్ ఉంటాయి కదా, ఒక సెట్ లాగా దాంట్లో బిగించేసి ప్లస్ క్రిస్టల్స్ కూడా పెట్టారు. పెట్టి దానిపైన గ్లాస్ టాప్ తో మొత్తం బిగించేశారు. అలాంటి పైన పిరమిడ్ స్ట్రక్చర్ లో కూడా ఒక 7 స్టెప్స్ లాగా తయారు చేసి అక్కడ కూడా కాపర్ పిరమిడ్స్, క్రిస్టల్స్, ఒక 100 kg క్రిస్టల్స్ దాంట్లో అక్కడ ఫిక్స్ చేశారు. అక్కడ విశేషం ఏంటంటే మనం కూర్చున్నప్పుడు మామూలుగా పిరమిడ్ అయితే ఓన్లీ పైనుంచి ఎనర్జీస్ వస్తాయి. అక్కడ కింద కూడా క్రిస్టల్స్, తర్వాత పిరమిడ్స్ పెట్టడం వల్ల మనకు పాదాల నుంచి కూడా ఎనర్జీస్ వస్తుంటాయి. ఇటు పాదాల నుంచి వస్తాయి, అటు పైనుంచి వస్తాయి. సో అలా ఒక్కొక్క సెంటర్ లో ఒక్కొక్క విశిష్టత ఉన్నాయి. మీకు సాధ్యమైనంత వరకు ఎక్కడ వీలైతే అక్కడికి వెళ్ళి విజిట్ చేయండి, 1 or 2 days స్పెండ్ చేయండి. ఎందుకంటే అకామిడేషన్ కి ప్రాబ్లం లేదు, ఎక్కడ ఏ పిరమిడ్కి వెళ్ళినా కూడా ఫుడ్ ప్రాబ్లం లేదు. మన ఇష్టమైతే కొంచెం మన తోచిన కాడికి డొనేషన్స్ చేయొచ్చు.
ఈవెన్ మీరు ఇవ్వకపోయినా కూడా వాళ్ళు ఏమన్నారు, ఒక 1 or 2 hours మనం వాళ్ళతో పాటు శ్రమదానం చేయాలి రోజు. అట్లా చేయటం వల్ల అంటే నాకు ఇప్పుడు సాధ్యమైనంత వరకు ఎక్కడ టైం ఉన్నప్పుడు అక్కడ వీలైతే వెళ్తున్నాను పిరమిడ్స్‌కి. ఎక్కువగా నేను ఈ మధ్యలో అబ్జర్వ్ చేసింది, పిరమిడ్స్ చిన్నగా ఉన్నా కూడా ఇక్కడ క్రిస్టల్స్, తర్వాత క్రాఫ్ట్ సర్కిల్స్ పెట్టిన చోట మాత్రం అవి హీలింగ్ పిరమిడ్స్‌గా బాగా వర్కౌట్ అవుతున్నాయి. చాలామంది ఈవెన్ ఆహ్, ఇక్కడ కోరుట్ల దగ్గర పైడిమడుగు అని చెప్పనుంది. మన లక్ష్మణ్ గారు వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. అందులో ఏంటంటే ఈవెన్ ఆయన చెప్పిన దాన్ని బట్టి ఈవెన్ క్యాన్సర్ పేషెంట్స్ కూడా క్యూర్ అయ్యారంట. అలాంటి సమస్యలు ఏదున్నా కూడా అలా హీలింగ్ అవుతుంది. అది కాకుండా ఆయన మళ్ళీ ఇంకో పిరమిడ్ కడుతున్నారు 27/27. అందులో ఏంటంటే సహస్రార పిరమిడ్. ఇది మామూలుగా శ్రీచక్ర పిరమిడ్ కదా! ఇది మహాశ్రీచక్ర. అంటే శ్రీచక్రాలు ఏంటంటే మనకు 7 అంతస్తులే ఉంటది. అందులో 14 అంతస్తులు పెట్టి అది ఇప్పుడు ఫస్ట్ టైమ్ అంటే మనకు ఆంధ్రప్రదేశ్‌లో గాని, తెలంగాణలో గాని అలాంటి పిరమిడ్ ఎక్కడ లేదు. సో, ఇప్పుడు కడుతున్నారు. అది కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. అది కంప్లీట్ అయితే అక్కడ కూడా మనం వెళ్లి రావచ్చు. సో, ఆ చుట్టుపక్కల కూడా ఎనర్జీస్ చాలా బాగున్నాయి. రెగ్యులర్‌గా వాళ్ళు ధ్యానం చేస్తున్నారు. మనకేమన్నా సమస్యలున్నా గాని హీలింగ్ కావచ్చు. అక్కడ గాని వైజాగ్‌లో మన పేరవరం గాని, మన డాక్టర్ న్యూటన్స్ క్యాంపస్‌లో అయినా, అలానే కాస్మిక్ వాలీ గాని, ఇలాంటి కొన్ని ప్లేసెస్ మనకి దగ్గరలో ఏది వీలైతే అది వెళ్ళి కొంత టైమ్ స్పెండ్ చేసి రండి. అష్టాదశ పిరమిడ్ గూడా ఉంది. శ్రీశైలం వెళ్తుంటే దారిలో. సో, అట్లా ఒక్కొక్క పిరమిడ్‌కి ఒక విశిష్టత ఉంది. సో, మనం వెళ్ళి ఆ ఎనర్జీస్‌ని మనం కూడా ని ఎంజాయ్ చేసి మన హెల్త్ ఆరోగ్య సమస్యలు లేకుండా చూసుకోవటం అనేది నాకు వీళ్ళు పత్రిజీ గారి ఆధ్వర్యంలో అన్ని డిఫరెంట్ ప్లేసెస్‌లో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పిరమిడ్స్ వస్తున్నాయి కాబట్టి మనకు సాధ్యమైనంత వరకు ఎక్కడ వీలైతే అక్కడ వెళ్ళి రండి. వెళ్ళి పాల్గొనండి. దాన్ని ఆ ఎనర్జీస్‌ని ఆస్వాదించండి. మీకు ఆ డిఫరెన్స్ అనేది మీరు వెళ్ళొచ్చిన తర్వాత 2, 3 రోజుల్లో తెలిసిపోతుంది. చాలా బాగుంటుంది. ఇంకా పిరమిడ్ గురించి ఇంకేమన్నా పిరమిడ్ గురించి ఇంకేమన్నా మీకేమన్నా ఆ! పిరమిడ్ గురించి మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే అడగండి. పిరమిడ్ అంటే ఏంటో కూడా అంటే అబ్జర్వేషన్ ఏంటి అనేది కూడా చెప్పండి. పైరా అంటే ఫైర్, అగ్ని. మిడ్ అంటే మిడ్ ఆఫ్ ద పిరమిడ్ లో అగ్ని ఉంటుంది. అగ్ని అంటే ఇక్కడ మన కాస్మిక్ ఎనర్జీ. ఇట్స్ ఎ ఫోకస్డ్ ఎనర్జీ ఇన్ దట్ ఏదైతే వస్తుందో మనకి అది అక్కడ మనకు ఫోకస్ అయి ఉంటుంది కాబట్టి ఆ మిడ్ ఆఫ్ ద పిరమిడ్ అంటే మనకి ఏదైతే కింగ్స్ చాంబర్ ఉంటుందో ఆ ఏరియాలో దాని ఎనర్జీస్ బాగా ఉంటాయి. అక్కడ వీలు కానప్పుడు కార్నర్స్ ఆఫ్ ద పిరమిడ్ లో కూర్చొని చేయొచ్చు. కింగ్స్ చాంబర్ కూర్చున్న దానికి కింద మధ్యలో కూర్చున్న దానికి మీకు డిఫరెన్స్ ఫీల్ అవుతారు. అక్కడ మీరు కింగ్స్ చాంబర్ లో ఒక 1 hour ఉన్నది ఈక్వలెంట్ కింద ఉంటే 3 hours పడుతుంది ఆ ఎనర్జీ అక్వేషన్ అనేది. అలానే సంగీత ధ్యాన మహాయజ్ఞాలు జరిగినప్పుడు కూడా మిస్ కాకండి. ఎక్కడైనా కానివ్వండి వెళ్ళండి. ఎందుకంటే అటు సంగీతం ఏంటంటే మన బాడీని, మన వెన్నెముకలో ఉన్న 24 పూసల్ని ఈ సంగీతం ద్వారా వైబ్రేట్ అవుతాయి, రెజొనేట్ అవుతాయి. రెజొనేట్ కావటం వల్ల ఏంటంటే మనకు ఆ మన బేసికలీ అంటే ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ని, అన్ని రకాల కాస్మిక్ వేవ్స్ ని మన శరీరం అబ్జర్వ్ చేస్తుంటుంది. అబ్జర్వ్ చేయటం వల్ల మనకు ఆ శుద్ధి అనేది జరుగుతుంటుంది. మన 7 శరీరాలు మొత్తం కంప్లీట్ గా శుద్ధి అవుతాయి అక్కడ అలాంటి ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు. సో, సామూహిక సంగీత ధ్యానం అంటే 3 hours చేయటం అనేది మనకు అక్కడ వచ్చే మ్యూజిక్ చేసే పార్టీస్ ని బట్టి నా స్వానుభవం ఏంటంటే నేను శివోంకు కాశీకి వెళ్ళాను. 11 days ప్రోగ్రామ్, 9 days కాశీలో ఉండే తిరుపతి నుంచి ఒక మృదంగం వచ్చే అతను వచ్చాడు. అతను ఏంటంటే మన శివతాండవం మ్యూజిక్ ని అతను ప్లే చేస్తున్నాడు. 2 రోజులు చేశాడు ఆ విధంగా. అంటే మిగతా టైంలో వేరే వాళ్ళు వేరే సంగీత చేశారు. అది
అది ఆయన శివతాండవం చేస్తుంటే మాత్రం నేను ఒకటే కోరుకున్నాను అక్కడ. ఆ ఎందుకంటే కాశీ కదా అమ్మవారు ఉంటారు కదా. నేను కోరుకున్నది ఏంటంటే మీ అనుభూతి కలిగించండి నాకు అని చెప్పుకున్నాను. నాకు ఆ శివతాండవం మ్యూజిక్ జరిగినంత సేపు శరీరంలో వైబ్రేషన్స్ తో నిజంగా శివుడు వచ్చి మనకు అక్కడ తాండవం చేసిన ఫీలింగ్ వచ్చింది. దాంతో ఆ వైబ్రేషన్స్ వల్ల కంటి నుంచి ఏకధారగా ఒక 15 నిమిషాలు ఆనంద బాష్పాలు వచ్చాయన్నట్టు. అది నేను గమనించలేదు. వాళ్ళు వీడియో రికార్డింగ్ చేసి తర్వాత నాకు చెప్పారంట. అలా ఆ విధంగా ఆల్టర్నేటివ్స్ అతనే ఈ శివతాండవం మ్యూజిక్ ప్లే చేశాడు. 2 సార్లు నాకు అదే అనుభూతి వచ్చింది. అందుకే అప్పటి నుంచి నాకు అనుకున్నది ఏమంటే నాకు ఆ అనుభూతిని ఎప్పుడు కోరుకున్నా అప్పుడు ఇస్తున్నారు నాకు. అదే రీజన్ తో నేను ఈ మన కుండలిని జాగరీకరణ శ్లోకాలతోటి పిరమిడ్ సైన్స్ తోటి వివరంగా చెప్పగలుగుతున్నాను. అది అమ్మ అనుగ్రహం తప్ప నేను చేసిందేం లేదు. సో కాబట్టి మీరు ఆ ఎనర్జీస్ ని ఎంజాయ్ చేయండి ఎక్కడికి వెళ్ళా కూడా. అది రివర్స్ అయినా కావచ్చు. మీరు ఇక్కడ హిమాలయన్ యోగి భావతార్ బాబాజీ, తర్వాత హైడకాన్ బాబాజీ, పైలట్ బాబాజీ, తర్వాత నీలకంకర్ బాబాజీ, అలా ఆ గోలకు ప్లస్ ఇంకోటి సిద్ధాశ్రమం వెళ్ళినప్పుడు కూడా హైడకాన్ బాబాజీ దానికి వెళ్ళి మేము పౌర్ణమి రోజు వెళ్ళాం. అక్కడ ఈవినింగ్ టైంలో ఆ మొత్తం క్యాంపస్ ఎక్కడ కూడా చెట్లు లేకుండా నడుస్తుంటే వైబ్రేషన్స్ వెళ్ళి రివర్ లో స్నానం చేసాము. ఆయన తపస్సు గోల్లో ఉన్నాము. ఎక్కడ చూసినా కూడా ఫిజికల్ గా మనకు ఆ వైబ్రేషన్స్ ఫీల్ అయ్యాను నేను. ఆ రివర్ బెడ్ లో కానీ, రివర్ లో కానీ, తర్వాత ఆయన సమాధి చుట్టూ కానీ, ఆ రోజు ఎక్కడ మన 1 కిలోమీటర్ రేడియస్ లో ఉన్న ఆశ్రమం మొత్తం వైబ్రేషన్స్ ఉంటుంది. ఎప్పుడు మర్చిపోలేను. అదే మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ వెళ్ళాలనే ఫీలింగ్ వస్తుంటుంది. అలా ప్లేసెస్ ని బట్టి మనకి సిద్ధాశ్రమం కానీ, అయితే ప్లస్ అమ్మవారు అక్కడ శక్తిపీఠం ఉంది ఒకటి. శక్తిపీఠం లేదంటే అమ్మవారికి వెంట్రుకలు పడిన ప్లేస్ అంటే అది గర్భాలయంలో దుర్గాదేవిని పెట్టారు. జస్ట్ మీరు ఆ గర్భాలయంకి దగ్గరలో వెళ్తేనే మీకు వైబ్రేషన్స్ ఫీల్ అవుతారు. ఇంకా అక్కడ కూర్చొని మేము ఒక 25 to 30 మినిట్స్ కూర్చొని మెడిటేషన్ చేస్తాం. ఆ వైబ్రేషన్స్ కూడా ఆ అనుభూతిని ప్రతి ఒక్కరు అనుభవించాల్సిందే అలా ప్లేసెస్. కాబట్టి మనకు ఎనర్జీ ప్లేస్ ఎక్కడున్నా కూడా, అందుకనే న్యూటన్ గారు చెప్తుంటారు, డాక్టర్ న్యూటన్, లక్ష్మి ఇద్దరు కూడా ఎక్కడ మనకి ఇవి ఉన్నాయి కదా శక్తి క్షేత్రాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, ప్రతి చోటుకి వాళ్ళు వెళ్ళారంట. వెళ్ళి ప్రతి చోట కూడా ధ్యానం చేసేవాళ్ళంట. అంటే అవి ఆల్రెడీ ఎనర్జీ ప్లేసెస్ అవన్నీ. ఆ ఎనర్జీ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఇంకా మీకు ధ్యానం చేసినప్పుడు అల్టిమేట్ టోటల్లీ యూనివర్స్ అనుసంధానం, ఆత్మ అనుసంధానం జరుగుతుంది కదా. జరిగినప్పుడు ఆ ఫీలింగ్ అనేది మనం ఎక్స్పీరియన్స్ కావాల్సిందే. సో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళండి, ధ్యానం చేయండి. చక్కగా పీరియాడికల్ గా ఎప్పుడు వెళితే అప్పుడు వెళ్ళి ఆ శక్తిని మీరు అనుభవించండి, ఆస్వాదించండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. ఇది నా ఎక్స్పీరియన్సెస్, నా అనుభూతులు చెప్పాను నేను. థ్యాంక్ యూ సార్. చాలా అంటే చాలా అద్భుతమైన విషయాలు తెలియజేశారు. అసలు మీరు ఈ స్థితిలో క్లాస్ చెప్పడం అనేది ఇంకా అద్భుతము. అందుకు మీకు మేము కృతజ్ఞతలు తెలియజేయాలి. లేదు, నాకు మీరు ఈ అవకాశం ఇచ్చి నాకు కూడా బాడీని ఎనర్జైజ్ చేస్తున్నారు. సో నేను మీకు థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ సార్. అంతా బాగున్నా కూడా క్లాసులు చెప్పండి రా అంటే క్లాసులకు రాండరా అన్నా పలకరు, క్లాసులు చెప్పండి అన్నా పలకరు. కానీ 2 చేతులు సర్జరీ అయ్యి ఇక్కడ కూడా మీరు హ్యాపీగా క్లాస్ చెప్తున్నారు. అది అసలు తలుచుకుంటేనే ఇంకా ఓకే, మన పరంగా అయితే అది నాకు ఎనర్జీనే కదా అని అనిపిస్తుంది. గ్రేట్ సార్. చాలా అద్భుతమైన విషయాలు. పిరమిడ్ అంటే ఏంటి, యాంగిల్స్ ఎలా ఉంటాయి, దాని గురించిన పూర్తి సమాచారాన్ని మాకు అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. ఇంకెవరికైనా ఇందులో ఏమన్నా డౌట్స్ ఉన్నా, పిరమిడ్ గురించి ఏమన్నా డౌట్స్ ఉన్నా, తెలుసుకోవాలనుకున్నా, అలాగే సార్ చెప్పిన విషయం మీద మాట్లాడాలనుకున్నా అన్మ్యూట్ చేసుకోండి, హ్యాండ్ రైజ్ చేసి.
మాట్లాడండి. ఆల్మోస్ట్ కైలాసగిరి కూడా పిరమిడ్ స్ట్రక్చర్ లోనే అనిపిస్తుంది సుమారుగా. అంటే మీకు ఆ చివరిలో షార్పెన్ గా ఉండదు, కాకపోతే మీకు 4 దిశలు కలిపి కొంచెం అంటే ఈ వైడెన్ గా పైన లైన్ లాగా ఉంటుంది. ఆ ప్రొజెక్ట్ వచ్చేసి 4 దిశలుగా 4 షేప్ వచ్చేసి పిరమిడ్ స్ట్రక్చర్ లాగానే ఉంటుంది. మన పిరమిడ్ ఏంటంటే త్రిభుజాలు జాయిన్ చేసినప్పుడు ఉంటుంది కదా, అది అలా ఉండదు. మనకు మామూలుగా ఓల్డ్ మన ఇల్లు కడుతున్నప్పుడు ఏం చేస్తారంటే కొంచెం ప్రొజెక్టెడ్ గా ఉండి మోరర్లెస్ అది పిరమిడ్ స్ట్రక్చర్ తీసుకొస్తారు. సో కైలాసగిరి కూడా అలానే ఉంది. ఉమ్. అట్లే కనిపిస్తుంది కదా సార్ షేప్ చూస్తే. అవునండి, చాలా అది అద్భుతమైనది అది. వీడియోస్ శాస్త్రాల చూస్తే స్థితి కాబట్టి భూమికి. అలాగే అలాగే అనిపిస్తుంది. మనం ఎవరైనా వీలున్న వాళ్ళు అందరూ వెళ్ళండి. అందులో చిన్న వయసు 40 సంవత్సరాల లోపు వాళ్ళైతే పరిక్రమ చక్కగా వాకింగ్ చేయొచ్చు. 40 దాటిన వాళ్ళంటే కొంచెం మనకి వాళ్ళ శరీర స్తోమతను బట్టి వాక్ చేయటమా లేకపోతే గుర్రం మీద వెళ్ళటం అనేది డిసైడ్ చేసుకోవాలి. బట్ అదర్వైజ్ ఆ వయసులో ఉన్న వాళ్ళు మాత్రం అందరు గ్రూప్ గా చాలా మంది వచ్చిన వాళ్ళంతా వాకింగ్ చేస్తున్నారు. చక్కగా రివర్ బెడ్ మీద అక్కడ వాకింగ్ చేస్తున్నప్పుడు అడుగడుగు అంటే మీకు ఎక్కడ కూడా అన్ని బ్యారన్ హిల్స్, మీకు ఎక్కడ గడ్డి కూడా ఉండదు. ఒక్క మానసరోవరం దగ్గర తప్ప మిగతా ఎక్కడ గడ్డి కూడా ఉండదు. ఉంటే ఐస్ ఫార్మేషన్ వస్తుంది.